అందరికీ జై శ్రీరామ్. కఠ్మండు నేపాల్ దేశంలో చిక్కుపోయినటువంటి తెలుగువారిని చాలా సురక్షితంగా మన ఆంధ్రప్రదేశ్కు చేర్చినటువంటి ఘనత నారా లోకేష్కు దక్కింది. అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ సభ ఆ రోజు అయినా కూడా ఆ సభను వదులుకొని ఆయన డే అండ్ నైట్ వాళ్ళతో లైవ్లో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి అధికారులతో అలాగే మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విమానంలో ఉన్నటువంటి వాళ్ళతో అందరితో మాట్లాడి మన తెలుగు ప్రజల్ని మన రాష్ట్రానికి చేర్చిరు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి దాదాపు వారం రోజులుగా తిండి నిద్ర లేదు అని వాళ్ళు ఎంతో బాధపడుతున్నటువంటి వీడియో కూడా మనకు రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆ వీడియో చూద్దాము. వీడియో చూసిన తర్వాత నారా లోకేష్ ఎంత కష్టపడ్డాడు అనే విషయాన్ని, ఎందుకంటే ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ చిత్తశుద్ధితో పని చేస్తే ఖచ్చితంగా ప్రజలకు ఫలితం అనేది లభిస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. చూద్దాం ఒకసారి ఏం జరిగింది అనేది. రాత్రి అయితే అక్కడ నిద్ర పట్టడం లేదు, చాలా టెన్షన్గా ఉంటుందని. అక్కడ ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత మిమ్మల్ని ప్రత్యేక విమానంలో ఏపీ గవర్నమెంట్ నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు మీకోసం ఈ ఫ్లైట్ అరేంజ్ చేసినారు. అందు గురించి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్తా ఉన్నామని దాంట్లోకి ఎక్కిన తర్వాత మన ఏపీ ప్రజలకు చెప్తే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే వారి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వారు సురక్షితంగా వాళ్ళ కుటుంబాలను కలవడం జరిగింది. కఠ్మండు నుంచి విమానంలో విశాఖకు బయలుదేరిన తెలుగు యాత్రికులు మన వాళ్ళు వచ్చేశారు. నేపాల్ నుంచి సురక్షితంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రత్యేక విమానం బస్సుల్లో స్వస్థలాలకు 144 మందిని తీసుకొచ్చిన తొలి విమానం. మరో 22 మంది రోడ్డు మార్గాన బీహార్కు, 12 మంది కాల్గానావుకు నిరంతరము సమీక్షించిన మంత్రి లోకేష్. ఇక్కడ కఠ్మండు విమానంలో టేకాఫ్ అవుతున్న సందర్భంగా కఠ్మండు విమానం టేకాఫ్ అవుతున్న సందర్భంగా కఠ్మండులో విమానం టేకాఫ్ అంటే లేస్తా ఉన్న సందర్భంగా ఆయన అమరావతిలో ఆర్జీఎస్లో ఆనందంతో చప్పట్లు కొడుతున్నటువంటి మంత్రులు దుర్గేష్, లోకేష్, అనిత, సంధ్యారాణి 4 మంత్రులు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మన నేపాల్లో చిక్కున్న మన రాష్ట్ర యాత్రికులు అంటే యాత్రకు వెళ్ళిరు. అక్కడ చాలా మంచి, అసలు మనకు నేపాల్ అంటేనే పరివారాలకు అలాగే అక్కడికి యాత్ర కోసం వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఒక టెంపుల్ చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళడం జరిగింది. యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మంత్రి లోకేష్ చొరవతో ఎటకేలకు వారు ప్రత్యేక విమానాల్లో విశాఖ రేగుంటలకు చేరుకొని అక్కడ నుంచి స్వస్థలాలకు వెళ్ళారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విహారయాత్ర, తీర్థయాత్ర, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులపైన నేపాల్ వెళ్ళిన వారు అక్కడ అల్లర్ల కారణంగా చిక్కుపోయారు. ఆ దేశంలో 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడే ఈ ఏర్పాట్లు చేసింది. మన గురువారం నాడే మీటింగ్ ఉంటే గురువారం రోజే ఈ ఏర్పాటు చేయడము, అదే గురువారం రోజు వాళ్ళని ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని మొత్తానికి గురువారం నాటికి గురువారం ఉదయం మనకు ఏపీ వైజాగ్ విమానాశ్రయంలో ఆ ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగింది. అదే గురువారం రోజు అక్కడ నుంచి టేకాఫ్ అవడు, అలాగే మన విశాఖపట్నంలో సాయంత్రం కల్లా ల్యాండ్ అవ్వడం జరిగింది. దీనికి మొత్తము 4 మంత్రులు అండ్ డే అండ్ నైట్ డ్యూటీ చేసి చాలా కష్టపడి అక్కడ అధికారులతో అక్కడ ఆర్మీ చీఫ్తో మాట్లాడి ఈ చొరవ తీసుకుంటూ ఇందులో ఎన్డీఏ భాగస్వామి ఉండడం అది కూడా ఒక కలిసి వచ్చిన అంశం అనుకొని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి అక్కడ ఏదైతే మనకు
సంబంధించినటువంటి ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కూడా నేపాల్ ఆర్మీ చీఫ్ తోటి మాట్లాడిన తర్వాత మనకు ఈ యొక్క అంశము, ఈ ప్రత్యేక విమాన ఏర్పాట్లు, మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆర్మీ బలగాలు అందరినీ మన వాళ్ళు ఒక దగ్గర చేర్చి ఆ ఫ్లైట్లో ఎక్కించి ఈ విధంగా చేయడం జరిగింది. దీంట్లో నరేంద్ర మోడీ గారి ఎంతుందో, నారా లోకేష్ ఎంతుందో, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా అంతే ఉంది. ఇలా మన వాళ్ళ గురించి కష్టపడేవాళ్ళు ఎమ్మెల్యే, మన వాళ్ళ గురించి కష్టపడేవాడు మంత్రి, ప్రజల కోసం పాటుపడేవాడు ముఖ్యమంత్రి. ఈరోజు ఈ విషయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఒక ఏరియాలో చిక్కుపోయినటువంటి కొంతమందిని జగన్మోహన్ రెడ్డి కాపాడమంటే ఆస్ట్రేలియా అల్లర్లలో చిక్కుకుపోతే జగన్మోహన్ రెడ్డి కాపాడమంటే కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి శ్రీలంకలో కూడా మనకోసారి దాడి జరిగింది. అక్కడ కూడా ఉన్న తెలుగు వాళ్ళని తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించని విధానము. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంత్రి తీసుకున్న చొరవతోటి ఈరోజు 217 మంది ఏపీ వాసులు వాళ్ళ ప్రాణాలు అరచేతులు పెట్టుకుతోని అనుకుతా ఉన్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కలిపిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఒక మంత్రిని మాత్రం పక్కా, అది నారా లోకేష్ యొక్క చొరవ అని మనము చెప్పుకోవచ్చు. ఇలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అంతఃకరణ శుద్ధితో మనం ఏనాడైతే ప్రమాణ స్వీకారం చేస్తామో ఆ అంతఃకరణ శుద్ధి అనేది ఉంటే కనుక ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాం. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.